జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయ సమీపంలో ఉన్న శ్రీ శ్రీధర శివరామకృష్ణ అచల గురు పీఠంలో మహాశివరాత్రి సందర్భంగా శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నిజానంద కుంట బాలమాంబ పీఠాధిపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హోమం నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి నిజానంద కుటుంబ మాలంబ వారి శిష్యుడు దయానంద దుర్గయ్య మాట్లాడుతూ గత 27 సంవత్సరాలుగా ఇక్కడ ఆధ్యాత్మిక ఆరాధన జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చే శిష్యులు సహాయం చేసుకుంటూ ఈ విధంగా శివరాత్రి రోజు శివ పార్వతుల కళ్యాణం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక్కడ శివాలయానికి స్లాబ్ పక్కనే ఉన్న సంతాన అభయాంజనేయ స్వామి గుడి, పెద్ద ఆశ్రమం నిర్మించాలనేది తమ అభిలాషని దాతలు ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతున్నట్లు తెలిపారు. జై శ్రీరామ్, ఓం నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా కొమరవెల్లి దేవస్థానం దర్గాపుల్లో చిన్న అచల సిద్ధాంత ఆశ్రమ పీఠంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న మాతాజీ గారికి మొదటగా నేను అభినందన తెలియజేస్తూ వారి భక్త బృందానికి కూడా నేను ఈ ఆశ్రమాన్ని దినదినాభివృద్ధి చేయట్లో మీరంతా ప్రధాన పాత్ర వహించి ఆలయాన్ని ముందుకు మన ఆశ్రమ పీఠాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను. నేను ఈ ఆశ్రమాన్ని దాదాపుగా దశాబ్దాల కాలంగా గమనిస్తున్నాను. ఇంత హైవేపై రాజీవ్ రహదారి పక్కన ఉన్న ఈ ఆశ్రమానికి గతంలో అంతో ఎంతో కళ ఉండేది, వృక్షాలు ఉండేవి, కరెంటు ఉండేది, బోరు ఉండేది. కానీ గత 6 నెలలుగా ఇక్కడ గమనించినట్టయితే కరెంట్ విషయంలో కానివ్వండి అనేక రకాల సమస్యలు వారు సతమతం అవుతున్నారు. కావున ఇలాంటి ఆశ్రమాలు పీఠాలు మనము పునరుద్ధరించి మంచి సాంప్రదాయపతి నడవాలంటే ఇవన్నీ కూడా హిందూ సాంప్రదాయానికి, హైందవ సంస్కృతికి, భారతీయ సంస్కృతికి పట్టుకొమ్మలైన వీటిని మనము నిరాదరణ చేయొద్దు. ఇక్కడ గతంలో పనిచేసిన వాళ్ళు కానివ్వండి, ఆశ్రమ నిర్వాహకులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, రెవెన్యూ అధికారులు కానివ్వండి, కరెంట్ ఎలక్ట్రిక్ అధికారులు కానివ్వండి, దీని మీద ఎలాంటి ఆలోచన లేకుండా ఉన్న పలంగానే వీరికి అన్ని రకాల వసతులు కల్పించు వీటికి హిందూ ధర్మానికి వాళ్ళు కూడా ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. ఈ విషయంలో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానివ్వండి, హిందూ సమాజం కానివ్వండి, ఎవరైనా సరే హిందూ సమాజంలో భాగస్వాములను మనందరం కూడా ఈ ఆశ్రమానికి చేయూతనిస్తూ మాతాజీ గారికి, ఎందుకంటే నేను చూసాను 3వసారి రావడం జరుగుతుంది ఇక్కడ. వారు చాలా ఈరోజు ఇంతమంది కనబడుతున్నారు. ఒక్కొక్కసారి వచ్చినట్టయితే 3-4 ఉంటారు. వాళ్ళని చూస్తే ఒక్కోసారి మాకే బాధ అనిపిస్తుంది, ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఈ పరిస్థితులు ఎలా ఉండగలుగుతున్నారు, పాములు వస్తుంటాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే రక్షణ లేదు, కంపౌండ్ వాళ్ళు ఏదేం లేదు. కాబట్టి మీరు ప్రధానంగా మొదటగా చేయాల్సింది ఏమంటే రెవెన్యూ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు శ్రద్ధ తీసుకొని సమాజానికి ఉపయోగమైన ఈ పీఠానికి, అచల సిద్ధాంత పీఠానికి మనం వెంటనే వీరికి వసతులు కల్పించాలని విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, కోరుతున్నాం. జై శ్రీరామ్. జై గురుదేవ్, జై శ్రీరామ్. మరి ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం ఇప్పటికీ 27వ వార్షిక ఆరాధన జరుగుతుంది. మరి ఇక్కడ ఇప్పటికీ ప్రతి సంవత్సరం కూడా ఏదో కొంత మా శిష్య బృందంతో వాళ్ళకు తోచిన కాడికి వేసుకొని ఎంతనో కష్టపడుకుంటూ ఇంతవరదాకా ఈ 26వ సంవత్సరం దాకా కూడా ఎవరు వాళ్ళ యొక్క డబ్బుతోటే మరి ఈ యొక్క కార్యక్రమాలు జరిగినాయి. మరి ఈ సంవత్సరం మాత్రము వాళ్ళు కూడా కొంచెము ముందు అడిగేసి అందరినీ కూడా చందాల రూపకంగా కొంచెం చేసి ప్రతి ఒక్కరి దగ్గర ఎంతనో కొంత వాళ్ళు సహకారం చేస్తే ఈ సంవత్సరం కొంచెం ఘనంగా చేద్దామని చెప్పి మరి ఈ విధంగా ఈ అన్నదానం కానీ, ఈ యొక్క లింగాభిషేకం కానీ, యజ్ఞం కానీ, మరి కళ్యాణం కానీ ఇవన్నీ కూడా ఈ అందరి యొక్క సహకారంతో జరుగుతుంది ఈరోజు. మరి ఇంకా మనకు ఇక్కడ ఆశ్రమం కానీ, మరి ఇంకా శివునికి స్లాబ్ కానీ, ఇంకా కింద చాలా పనులు ఉన్నాయి. మరి అవన్నీ కూడా అందరూ కలిపి మరి కలిసికట్టుగా ఇంకా దీన్ని అభివృద్ధిలోకి తీసుకొని రావాలనేటువంటి ఒక అభిలాష నాది. కానీ అంతకెక్కువ నాకు వేరే ఏం లేదు. ఇక్కడ పెద్దగా ఒక ఆశ్రమం తయారు చేయాలి. మరి శివునికి కూడా అదే మండపం కూడా, మరి ఇంకా ఆంజనేయ స్వామిది గుడి కూడా, ఆ గుడి కూడా మంచిగా డెవలప్ చేయాలి. ఇక్కడ శివుంది డెవలప్ చేయాలి, గుడి డెవలప్ చేయాలి, ఆశ్రమం డెవలప్ చేయాలనేటువంటి ఒక కోరిక నాది. ఇక అంతకు ఎక్కువ వేరే కోరిక ఏం లేదు. జై సద్గురుకి నమః. నా పేరు రవికుమార్ రాజయ్య బొల్లి. నేను మహారాష్ట్ర సోలాపూర్లో ఉంటాను.
ఇక్కడ మా అమ్మగారు ఉంటారు. అమ్మతో నేను గురుదీక్ష తీసుకొని 18 ఏళ్ళే నేను దర్ సంవత్సరం మహాశివరాత్రికి వస్తాను. అప్పుడప్పుడు ఇక్కడ అచ్చుకుంటూ పోతాను. అట్లనే అమ్మగారికి సోలాపూర్లో కూడా చాలామంది శిష్యులు ఉన్నారు. అచల సాంప్రదాయ మా మాతాజీ గురువు ఉన్నారు. అట్లనే వాళ్ళు ముస్తాం మన గురుదేవుందే కాకుండా ఆమె భగవద్గీత, రామాయణం, అట్లనే మన దైవం, దేశం, ధర్మం గురించి కూడా మాతాజీ గారు వాళ్ళు చెప్పుకుంటూ ప్రేరణ తీసుకొని నేను కూడా సోలాపూర్లో దేవదేశ ధర్మదే పనిచేస్తాను. విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ నుంచి మేము అమ్మకు ఎప్పుడైనా కలిసినా కానీ అయోధ్యలో రాముంది గుడి కావాలని మొక్కుతుంటే అమ్మ అంటుండకి బిడ్డ ఖచ్చితంగా నువ్వు నీ గురించి అడుగుతలేవు, నీ సంకల్పం నాది ఖచ్చితంగా అవుతుందంటే అమ్మ చేతోటే మేము కుంభమేళకు పోయి అయోధ్య, కాశీ, మథుర అవన్నీ తిరిగి మేము అంత నేను సోలాపూర్లో శ్రీరామ దీక్ష స్టార్ట్ చేసిన అయోధ్యలో గుడి కావాలని. అమ్మ మాల వేసినాక ఒక మేము 70-80 మంది బజరంగిళ్ళు అక్కడ దీక్ష తీసుకొని సంవత్సరంకే అయోధ్యది నికాలంటింది. ఇటువంటి పవిత్ర అమ్మగారు నా గురువు దొరికిళ్ళు, నా భాగ్యం అనుకుంటా. అట్లనే ఇక్కడ వస్తుంటే నాకు కొంచెం బాధ ఏమనిపిస్తుంది అంటే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నువ్వు లింగమే ఉండే అమ్మగారు మేము శిష్యులము. లింగంకి ఇక్కడ కొంచెం మాతో ఎంత అవుతుందో అంత మేము డెవలప్ చేసుకుంటేనే వచ్చినాం, కానీ దీనికి ఇది చేయలే అన్నట్టు. ఇప్పుడు లింగంకు స్లాబ్ అయినా కానీ, బోర్ అయినా కానీ, వేరే ఆశ్రమం ఉన్నా కానీ అని మేము ఎప్పటికి ఇక్కడ మహాశివరాత్రి రోజు అన్నదానం కూడా చేస్తూనే ఉంటాము. కానీ పొద్దున్న నుంచి పొద్దున్న దాకా పొద్దుల పూజ, యజ్ఞము, మహాయజ్ఞము, భోజనాలు, సాయంత్రం గురు పూజలు, తెలంగాణ జాగరణ చేస్తాం. ప్రత్యేక ఇక్కడ మన హిందూ ధర్మదే ఇక్కడ పని నడుస్తుంటుంది. జై శ్రీరామ్. శ్రీ శ్రీధర శివరామ దీక్షిత అచల గురుపీఠం కుమ్రవెల్లి గడిచిన 25 సంవత్సరాల నుంచి శ్రీ నిజానంద కుంట బాలమాంబ గారు సద్గురుదేవులు ఈ పరిసర ప్రాంతాల ప్రజలకి ఆధ్యాత్మిక బోధనని అందిస్తూ జీవుడు జనన మరణ చక్రంలో పడి ఎన్నో జన్మల్ని అనుభవిస్తూ ఈ భౌరవంలోనే కుంగిపోకుండా ఈ జన్మకే జన్మరాహిత్యాన్ని పొందే విధంగా బోధన చేస్తూ వచ్చిన వారందరికీ అన్నపానాదులతో ఇక్కడ ఆవాసయోగ్యమైన సౌకర్యాలను ఇస్తూ వారి సేవలు అందిస్తున్నారు. గడిచిన 25 సంవత్సరాల నుంచి తనకంటూ ఆశ్రమం యొక్క స్వస్థలం లేకుండా పోయింది. ఇక్కడ ఉండే సౌకర్యాలకు కొంత ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి లోకోద్ధరణకు చేసే ఈ పుణ్యకార్యాలకి మన వంతు సహాయంగా అందరూ కూడా పాలకులందరూ కూడా దీనికి ఈ ఆశ్రమ నిర్మాణానికి, ఆశ్రమ స్థలానికి చేదోడవాలని ఉంటారని ఆశిస్తున్నాం. జై గురుదేవ్.